డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సి కోసం మొదటి నుంచి నానాజీ గారు ఇక టీం అంతా కూడా కష్టపడుతున్న విషయం తెలిసిందే. వారి అఫీషియల్ ఛానల్స్ అయిన డిఎస్సి కష్టాలు భూపతిరాజు యూట్యూబ్ ఛానల్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈరోజు మనకు కోర్టులో కేసు అనేది ఓడిపోవడం జరిగిందంట. మనకు ఏదైతే ఈ యొక్క మెగా డిఎస్సి కోసం నానాజీ గారు వారి టీం సభ్యులందరూ కూడా వేశారో కోర్టుల కేసు అనేది, ఆ కోర్టు కేసులో ఓడిపోవడం జరిగిందని చెప్పి వారికి అఫీషియల్ ఛానల్ ద్వారా మనకు చెప్పడం జరిగింది. ఓకే, సో స్టే కూడా రాలేదంటే మనకు ఎంతగానో ట్రై చేశారంటే ఇక ఎగ్జామ్కి సంబంధించి స్టే అనేది వచ్చినా కొంచెం బాగుండేదని. సో ఎగ్జామ్కి సంబంధించి స్టే కూడా రాలేదంట. 7,000 పైచిలకు పోస్టుల కోసం అంటే మనకు మెగా డిఎస్సి కోసం వీళ్ళైతే ట్రై చేశారు. 23,000 పోస్టులు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు మార్పు అనేది చేయాలని, అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో వద్దు, అందరికీ కూడా విశ్వసనీయత ఉండాలి కాబట్టి మనకు ఆఫ్లైన్లో కండక్ట్ చేయాలని తదితర చాలా డిమాండ్స్తోనే వెళ్ళారు. బట్ ఏంటంటే మనకు కోర్టుల కేసు అనేది ఓడిపోవడం జరిగిందంట. ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయస్థానం కూడా తీర్పు అనేది ఇచ్చిందని చెప్పి వారి యొక్క అఫీషియల్ ఛానల్స్ అయిన భూపతిరాజు అండ్ డిఎస్సి కష్టాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలపడం జరిగింది. కొన్ని కార్పొరేట్ స్ట్రైక్స్ వల్ల నేను నా యొక్క ఛానల్లో వారు ఇచ్చినప్పుడు వారు అప్లోడ్ చేసుకున్న వీడియోస్ని నేనైతే ఇక్కడ మీకు చూపించలేను. ఆ యొక్క వీడియోస్ని చూడాలనుకుంటే మీరు వీడియో డిస్క్రిప్షన్ నుంచి ఆ యొక్క వీడియోస్ని అయితే మీరు చూడొచ్చు. ఓకే, సో స్టే అనేది రాలేదు కాబట్టి ఎగ్జామ్స్ అనేవి వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లోనే జరిగిపోతాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, తప్పకుండా డిఎస్సికి సంబంధించి బాగా హార్డ్ వర్క్ అనేది చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు కూడా ఎవరైతే సపోర్ట్ చేశారో వారందరికీ కూడా కృతజ్ఞతలు అయితే వారు చెప్పడం జరిగింది.